నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే చ నమః. మనందరం కూడా జన్మతః ఏదో ఒక రాశిలో అందరూ జన్మించుంటారు. మనకు భచక్రంలో ఉన్నటువంటి 12 రాశులలో మనది ఏదో ఒక రాశి ఉంటుంది. అయితే అందరికీ సహజంగా నా రాశిలో అంటే నేను పుట్టినటువంటి రాశి లక్షణాలు ఏంటి, ఈ రాశిలో పుట్టినందువల్ల ఎలాంటి గుణగణాలు ఉంటాయి, ఎలాంటి ఉద్యోగం బాగుంటుంది, రూపురేఖలు ఎలా ఉంటాయి, సప్తమ స్థానం వల్ల వచ్చేటువంటి భార్య కానీ భర్త కానీ ఎలా ఉంటారు, వ్యాపారం చేయవచ్చా చేయకూడదా, ఇలాంటి అనేక విషయాలు అంటే మానసికంగా ఎలా ఉంటారు, ఎవరితో ఎలాంటి స్నేహం ఉంటుందా, స్నేహతత్వం ఉంటుందా, కోపభావం ఉంటుందా, ఇలాంటి అనేక రకాలైనటువంటి విషయాలు మనకు తెలియాలంటే ప్రతి ఒక్కరికి కూడా వారి వారి యొక్క రాశి లక్షణాలు తెలియాలి. అలా రాశి లక్షణాలు తెలిసినప్పుడు వారి యొక్క సహజమైనటువంటి గుణం అంటే ఆ రాశిలో పుట్టినందువల్ల ఏ గుణం ఉంటుంది, మరి ఆ రాశి స్థిర రాశి, చరరాశ, ద్విస్వభావ రాశ, వాయుతత్వమా, జలతత్వమా, భూతత్వమా, ఇలా అనేక విషయాలు తెలియడం వల్ల మన యొక్క మానసిక స్థితి తెలియడమే కాదు, మనం ఎంచుకోవాల్సినటువంటి ఉద్యోగం కానీ వ్యాపారాదులు కానీ ఇవన్నీ కూడా మనం సరి అయిన పద్ధతిలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు మనం ఆ రకంగా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి. ధనుసు రాశిలో పుట్టినటువంటి వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది, వారు ఎలా ఉంటారు అంటే, ఇది మనకి సహజ సిద్ధంగా ధనుసు రాశిలో, ఎందుకంటే ఇది భచక్రంలో 9వ రాశి. 9 అంటే బాగా పూర్వపుణ్యం, జ్ఞానం, దీనికి సంబంధించినటువంటి రాశి. రాస్యాధిపతి గురువు. గురువు అంటేనే బృహస్పతి చాలా తెలివితేటలు కలిగినటువంటి వాడు, అందరికీ మార్గదర్శనం చేయగలిగినటువంటి వాడు, పెద్దలంటే గౌరవం కలిగినటువంటి వాడు, ఇన్ని రకాలైనటువంటి గుణాలు ఉన్నటువంటి వాడు ఈ రాష్ట్రాధిపతి. కాబట్టి ఈ రాశిలో పుట్టినటువంటి వారు ఎలా ఉంటారంటే, చెప్పాలంటే వయసుకు మించినటువంటి పెద్దరికం ఉంటుంది వీళ్ళలో. పిల్లల్లో మనం చూస్తుంటాం, ఒక్కొక్కసారి 10 సంవత్సరాల పిల్లవాడు కూడా పెద్దవాడిలాగా మాట్లాడుతుంటాడు. అంటే చాలా ఆకలింపు చేసుకొని జీవితాన్ని అంతా ఆకలింపు చేసుకున్న పిల్లల్లాగా ఉంటుంటారు. ఇలా చేయకూడదు, ఇలాగైతే అమ్మకు కష్టం, ఇలాగైతే నాన్న కష్టం, ఇలాగైతే పెద్దల్ని మనము అలా చేసిన అని చిన్నపిల్లలు అప్పుడప్పుడు చెప్తుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది కదా. ఈ గుణాలు సహజంగా మనకి ధనుసు రాశిలో పుట్టినటువంటి వారికి ఉంటున్నాయి అన్నమాట. వాళ్ళు చాలా వరకు 10 మందికి మార్గదర్శనం చేయగలుగుతారు. పుణ్య ఫలితం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో పుట్టినటువంటి వారికి దైవభక్తి, వేద అధ్యయనం చేయాలి అనేటువంటి భావన, జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని శాస్త్రాలు చదవడం, అంటే ఒక ఫిలాసఫీని కూడా చదవగలిగేటువంటి స్థితి కూడా వీరికి ఉంటుంది. 10 మందికి మార్గదర్శనం చేయాలి అనేటువంటి భావన ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఏదో కొంతమంది ఏంటంటే చాలా స్వార్థంతో ఉంటారు. ఇందులో ఈ రాశిలో పుట్టినటువంటి వారికి స్వార్థం కంటే సమాజ సేవ ముఖ్యం. అంటే 10 మందికి అందాలి, 10 మందికి ఈ విషయాన్ని చెప్పాలి, 10 మందికి తెలియాలి, 10 మంది బాగుండాలి, ఇలాంటి భావనతో ఉండేటువంటి వారు ధనుసు రాశి వారు. ముఖ్యంగా ఏ మాట చెప్పినా కూడా మనకు చూస్తే ఎలా ఉంటుందంటే, ఇట్లా ఎక్కుపెట్టిన ధనుసు మనకు కనబడుతూ ఉంటుంది కదా. వీరి మాట తీరు కూడా కొన్నిసార్లు స్పష్టంగా రామబాణం ఎలాగెళ్తుందో అలాగ వెళ్ళే విధంగా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు చేయాలనుకున్నటువంటి పని సక్రమమైనటువంటి పద్ధతిలో చేయడం కోసం ఒక పని నిర్ణయించుకుంటే దాన్ని అదే విధంగా పూర్తి చేస్తారు. అలాగే ఎవరికైనా సరే పిన్న పెద్ద ఎవరైనా సరే సహాయం చేయగలిగినటువంటి గుణం ఉంటుంది. వాళ్ళకి తెలిసింది 10 మందికి చెప్పాలి అనేటువంటి భావన ఉంటుంది. ఇంతేకాదు, ఇంకా వీరు ఎలా ఉంటారు అంటే, ముఖ్యంగా ఉద్యోగాలు ఇలా చేసేటప్పుడు టీచింగ్ ఫీల్డ్, తర్వాత ఆధ్యాత్మిక గురువులు, ఆ తర్వాత ప్రొఫెసర్స్, ఆచార్య అంటుంటాం కదా, ఇలాంటి పదవులలో చాలామంది ఎక్కువగా అందులో సెటిల్ అయ్యి ఉంటారనమాట. అలా కాని వాళ్ళు కూడా ఎక్కడైనా ఉంటారా అంటే ఉంటారు. వీరికి ఎక్కువగా రాజకీయం అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ అయినా కొంతమంది ఉంటారు. ఆ రాజకీయం ఎట్లా అంటే ఏది జరుగుతుంది అది జరుగుతుంది అనుకోకుండా వారసత్వంగానో ఇంకేదానో అలాంటి పరిస్థితి కనుక వస్తే అక్కడ కూడా ఒక మార్గదర్శిలాగా, ఒక నీతి బోధన చేయగలిగినటువంటి వాడుగా, ఒక సత్యమే ఉండాలి అని చెప్పే విధంగా, ఇదే సద్మార్గము అని చెప్పే విధంగా ఇలాంటి సన్మార్గాలు ఇవన్నీ బోధించేటువంటి ఒక బోధగురువులా కనపడతారు తప్ప ఒక రాజకీయ నాయకుడిలాగా ఉంటాడు. ఎవరికైనా సరే వారిని చూస్తే ఒక భావన ఎలా అంటే,
ఒక పితృభావన, ఒక గురుభావన కలిగే విధంగా వీరి యొక్క హుందాతనం, నిండుతనం కనిపిస్తుంది. అంటే వారి యొక్క ఆహార్యం కూడా అలాగా ఒక పెద్ద తరహాలో ఉంటుందన్నమాట. అంటే ఎట్లా పడితే అట్లా వేసుకోవడం అలా కాకుండా నిండుగా ఉండడం, ఎవరైనా సరే ఒకరికి మార్గదర్శనీయంగా ఉండడం, చూడగానే చేతులెత్తి నమస్కారం పెట్టాలి అనిపిస్తుంది అంటారు కదా, ఆ విధంగా కనిపించేటువంటి వాళ్ళలో ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఉంటారనమాట. ఇంకా వారికి తెలిసి ఎప్పటికీ కూడా ఏదో ఒకటి తెలుసుకోవాలి అనేటువంటి దాంతోపాటు ఆ తెలిసిన దానికి 10 మందికి ఇవ్వాలి అనేటువంటి భావన కలిగినటువంటి వారు ఈ రాశివారు. గురుతుల్యులు. ముఖ్యంగా బృహస్పతి అంటేనే దేవతల గురువు కాబట్టి అన్నీ తనకు తెలిసినటువంటి విషయాలు 10 మందికి అందించాలి అనేటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు ఈ రాశిలో ఉంటారండి. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టేటువంటి వాళ్ళంతా కూడా పూర్వజన్మల్లో ఎంతో పుణ్యం చేస్తే తప్ప ఈ రాశి ఉన్నది. ఎందుకంటే 9 అంటే పూర్వ పుణ్యబలము అంటారు. ఇక్కడ ఇది తండ్రి ప్రేమకి, గురువు ప్రేమకి ఆలవాలమైంది. అలాగే మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం వల్ల ఈ రాశి మనకు కనిపిస్తుంది మనకి. కాబట్టి అందరూ కూడా మనల్ని ఒక గౌరవంగా చూసే విధంగా, గౌరవాన్ని ఇచ్చే విధంగా ఉండేటువంటి రాశి ఈ రాశి. కాబట్టి ఇంకోటి చాలా పెద్ద గ్రహం. గురువు అంటే మనకు తెలుసు, గురు దృష్టి ఉంటే ఎన్ని రకాల పాపాలైనా పోతాయి అంటారు. అలా గురుగ్రహం ఎలా ఉంటుందో ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు కూడా ఎంతోమందికి ఏమేమీ తెలియనటువంటి వారికి కూడా ఒక జ్ఞాన సంపన్నులుగా చేయడం కోసం జ్ఞానాన్ని అందించే విధంగా ఉండేటువంటి వారు ఈ రాశిలో ఉంటారనమాట. అంటే వాడికి డబ్బు ఉందా, డబ్బు లేదా, ఇంకేది అని కాదు. ఒక గురుస్థానంలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే తప్పకుండా వారికి తెలియని విషయాల్లో తెలియపరిచేటువంటి ఒక మంచి గుణం కలిగినటువంటి వారు ఈ రాశిలో ఉంటారు. ఇప్పుడు ఈ రాశి గురించి మనం విన్నాం కదా. అంటే ఈ రాశిలో ఈ లక్షణాలు ఉంటాయని మనకు తెలిసాయి. ఈ రాశిలో ఇప్పుడు ఒకవేళ ఈ రాశి మీదైనట్టయితే ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నటువంటి గుణగణాల్లో ఎంతవరకు మీ రాశి చెప్పిన విధంగా ఎన్ని పాయింట్స్ కలిసాయి, ఎలా ఉంది, ఎంతవరకు ఇది చెప్పినటువంటి దాంట్లో సరి అయినటువంటి పాయింట్స్ ఉన్నాయి, ఎంతవరకు నిజం ఉంది అనేటువంటి విషయాలు మీరు మీ కామెంట్ రూపంలో పెట్టడమే కాకుండా ఇంకా ఇది కాకుండా మీకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏదైనా ఉంటే తప్పకుండా తెలియచేయండి. దాన్ని బట్టి మనం పూర్తిగా విశ్లేషణ చేయడానికి వీలుగా ఉంటుంది. తప్పకుండా ఇప్పటి వరకు అంటే ఈ రాశి యొక్క లక్షణాలన్నీ చూశారు కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు ఇంకా ఈ విషయాలు ఉంటే బాగుంటుంది అని అనిపించినటువంటి అంశాలని సృజిస్తూ కామెంట్ పెట్టినట్టయితే తప్పకుండా ఆ విషయాలపై వీడియో చేస్తాం. నమస్తే.